మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా చాలా విపరీతంగా డ్రగ్స్ మహమ్మారి తాండవం చేస్తోంది. ఎట్ ద సేమ్ టైం బెట్టింగ్లకు అలవాటు పడి యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇందుకు సంబంధించే మనం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు గారు మనతో ఉన్నారు. ఒకసారి నిజంగా ఈ బెట్టింగులకు గల కారణాలు ఏంటి, అసలు కోట్ల రూపాయలు అప్పెట్లా చేస్తున్నారు చిన్నారులు, అంటే యువత ముఖ్యంగా 20 to 30 ఏజ్ మధ్యలోనే దాదాపు కోట్ల రూపాయలు అప్పు చేసి అది తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు తాజాగా జరుగుతున్నాయి నల్గొండ జిల్లాలో. సో ఇటీవలే ఒక పెద్ద వ్యాపారి మనవడు ఒక 2 కోట్లు అప్పు చేసి సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి జరిగింది. సో ఇలాంటి కేసులకు సంబంధించి నల్గొండ జిల్లా అదేవిధంగా మిర్యాలగూడ డివిజన్లో రక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఒకసారి మాట్లాడతాం. మనం ఒకసారి డిఎస్పీ గారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. సో మిర్యాలగూడ డివిజన్ పరిధిలో విపరీతంగా ఈ మధ్య వ్యసనాలకు అలవాటు పడి, ముఖ్యంగా గంజాయి మహమ్మారికి అలవాటు పడి ఎంతోమంది యువత రోడ్లపైన కొట్టుకుంటూ వీడియోలు పెట్టిన వీడియోలు చాలా వైరల్ అయినాయి. వాటిపైన పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇప్పటివరకు ఎన్ని ట్రేస్ అవుట్ చేసారు, ముఖ్యంగా ఇది బిజినెస్ హబ్గా మిర్యాలగూడ ఉంది. సో ఇక్కడ నుంచే రేషన్ దందా కూడా పెద్ద ఎత్తున జరుగుతుందనే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే రైస్ మిల్స్ ఆసియా ఖండంలోనే ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ నుంచే రేషన్ దందా జరుగుతుందనే అనేక ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి గురించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, నిజంగా ప్రస్తుతం ఒక 20 to 30 ఏజ్ మధ్య ఉన్న యువత సింపుల్గా బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు సార్ దీన్ని? సో జనరల్గా అండి ఇది ఈ యూత్లో కాస్త ఇది సాఫ్ట్వేర్ అలవాటు ఉండి సిస్టమ్ ఆపరేట్ చేయటము, సెల్ ఫోన్ని పర్ఫెక్ట్గా ఆపరేట్ చేయటం అలవాటు ఉన్న పిల్లలకి ఈ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా, ఆన్లైన్ యాక్టివిటీ ద్వారా కొంత ఈజీ మనీ సంపాదించవచ్చు అనేటటువంటి ఆలోచనకి కొంతమంది పిల్లలు వచ్చినారు. దానికి సంబంధించినట్టుగా ఇప్పుడు మీకు చాలా యాప్స్ క్రియేట్ చేయబడ్డవి. అవన్నీ కూడా సైబర్ ఫ్రాడ్, అదంతా కూడా అవన్నీ పబ్లిక్ని చీట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇల్లీగల్ మనీ గెయిన్ చేయడానికి డిజైన్ చేసినటువంటి యాప్స్ ఇవి. వాళ్ళు జనరల్గా మనం వాట్సాప్ ఆపరేట్ చేసేటప్పుడు ఫేస్బుక్లో ఏదో లింకులు వస్తుంటాయి, దాంట్లోకి వీళ్ళు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత దాంట్లో లోన్ యాప్స్ ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, క్రికెట్ బెట్టింగ్ ఉంది, ఆన్లైన్ రమ్మీ ఉంది. సో దీంట్లో పిల్లలు కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇనిషియల్ స్టేజ్లో వీళ్ళకి కాస్త బెనిఫిట్, రికార్డ్ మీద కొంత బెనిఫిట్ కనిపిస్తుంది. వాళ్ళు 1000 చేస్తే దే ఆర్ గెటింగ్ 2000, ఫర్ 2000 దే ఆర్ గెటింగ్ 4000. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీళ్ళని పూర్తిగా నమ్మించిన తర్వాత నౌ దోస్ క్రిమినల్స్ విల్ షో దేర్ రియల్ ఫేస్. దాని తర్వాత వీళ్ళ దగ్గర హెవీ రేంజ్లో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని, డిపాజిట్స్ తీసుకొని ఆ తర్వాత టోటల్గా దాన్ని వాళ్ళు క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పిల్లలు చాలామంది, మీరు అన్నది ట్రూ, కోట్ల రూపాయలు కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో 2 things వీ హ్యావ్ టు అబ్జర్వ్. వన్ ఈజ్, ఈ చాలామంది పిల్లలు ఒరిజినల్గా చేసేటటువంటి అమౌంట్, ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అంతా కూడా బయట నుంచి హ్యాండ్ లోన్స్ తీసుకుంటూ ఉన్నారు. సో యాక్చువల్లీ వీ ఆల్సో సర్ప్రైజ్, వీళ్ళకి ఆ లోను ఎవరు ఇస్తున్నారు, ఇంతగా వీళ్ళని ఎట్లా నమ్ముతున్నారు అనేది. సో పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్లో, ఫ్రెండ్స్లో నమ్మించి నేను ఫలానా ఇన్వెస్ట్మెంట్లో ఉన్న హ్యూజ్ ప్రాఫిట్స్ ఉంటాయనేది జరుగుతున్నది. సో అందరూ కూడా ఈ విషయంలో కొంచెం కాషియస్గా ఉండాలనేటటువంటిది మా అడ్వైజ్. పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సోషల్ మీడియాలో, ఫిజికల్గా మా కళా బృందాల చేత సెవరల్ ప్రోగ్రామ్స్ మేము ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్టింగ్ ది యూత్ అండ్ అదర్ పీపుల్ నాట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆన్లైన్ థింగ్స్. అయినప్పటికీ కొన్ని కార్నర్స్లో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది జరిగిన ప్రతిదీ కూడా ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ లెసన్ టు ది సొసైటీ. అందరూ కూడా దీన్ని చాలా సీవియర్గా, కాస్త డెప్త్లో కన్సిడర్ చేయాలి. నా పర్సనల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఈజ్, ఎవరైతే ఈ పిల్లలకి లోన్లు ఇస్తున్నారో మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. వీళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళకి రిటర్న్స్ ఏంటి, ఒక ప్రాపర్ బిజినెస్ లేకుండా కోట్ల రూపాయలు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్కి మిమ్మల్ని అడుగుతున్నారు అంటే ఒకసారి యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్, వీళ్ళు దీంతో ఏం చేస్తున్నారు అనేది. సో ఇట్లా వాళ్ళకి మనీ యాక్సెస్ లేకపోతే ఇలాంటి వాటిలోకి వాళ్ళు పోరు. మనీ యాక్సెస్ వస్తున్నది కాబట్టి వెళ్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఎ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్స్ టు సీ వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది. రీసెంట్గా జరిగిన 1 or 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి, మీ అందరికి కూడా తెలుసు. అవి దే ఆర్ వెరీ ప్యాథటిక్ ఇన్సిడెంట్స్. సో అలాంటివి రిపీట్ కాకుండా అందరూ కూడా కాషియస్గా ఉండాలనేది. కానీ సార్ ఒక విషయం సార్, ఇప్పుడు ఏదైనా చాలా ఎమర్జెన్సీ పరిస్థితిలో కూడా 1 లక్ష రూపాయలు అప్పు కావాలంటే చాలా టైం పడుతుంది.
కానీ కోట్ల రూపాయలు ఎట్లా యువత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అసలు ఎవరు ఇచ్చే వాళ్ళు ఎలా ఇస్తున్నారు, వీళ్ళు ఏ ధైర్యంతో తీసుకుంటున్నారు సార్? So that's what- ఇన్వెస్టిగేషన్లో ఏమొచ్చింది? దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. జనరల్గా ఏదైతే ఈ ఆన్లైన్ ఫ్రాడ్ స్టార్స్ ఉన్నారో, ఈ క్రిమినల్స్ ఉన్నారో, వీళ్ళని వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా నమ్మించగలుగుతున్నారు దట్ దే విల్ గెట్ హ్యూజ్ అమౌంట్స్. చాలా రిటర్న్స్ వస్తాయి మీకు. ఇఫ్ యూ ఇన్వెస్ట్ 50,000 యూ విల్ గెట్ 5 lakhs. అట్లా మ్యాక్సిమం వాళ్ళని ఇండ్యూస్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు కూడా ఎవరి దగ్గర అయితే వాళ్ళు హ్యాండ్ లోన్ తెచ్చుకుంటున్నారో వాళ్ళని అదేవిధంగా వీళ్ళు దే ఆర్ మేకింగ్ దెమ్ టు బిలీవ్ దట్ ఇతనికి ఒక 5 lakhs ఇస్తే యూ విల్ గెట్ మ్యాక్సిమం ప్రాఫిట్ అనేటటువంటిది తీసుకుంటున్నారు. కొంతమంది పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పి తీసుకుంటా ఉన్నారు. కొంతమంది వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టుకొని, వాళ్ళ పేరెంట్స్కి ఉన్నటువంటి ఇమేజ్ చూపెట్టుకొని కొంతమంది తీసుకుంటా ఉన్నారు. సో దట్ ఈస్ హౌ దే ఆర్ ఏబుల్ టు గెట్ మనీ. సో ఇవన్నీ కూడా ఒకసారి పేరెంట్స్ వీళ్ళకి లోన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఇకనైనా వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్ వేర్ పీపుల్ ఆర్ చీటెడ్ అండ్ వేర్ పీపుల్ ఆర్ ఆల్సో కమిటింగ్ సూసైడ్స్ ఈ అప్పులు కట్టలేక. కాబట్టి అప్పు తీసుకునేవాళ్ళు ఇచ్చేవాళ్ళు పేరెంట్స్ కూడా ఇక నుంచి అయినా ఒక లెసన్ నేర్చుకున్న తర్వాత అయినా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కొంత తల్లిదండ్రుల పొరపాటు, తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవట్లేదనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది సార్. దాని మీద మీరేమంటారు? దీస్ ఆర్ టూ థింగ్ అండి. పేరెంటల్ కేర్ అనేది దట్ రిక్వైర్స్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ పిల్లలకి. సో కొన్ని విషయాల్లో కొంతమంది పేరెంట్స్ బిజీ వల్ల, కొంతమంది పిల్లలు ఇవన్నీ కూడా 99% పేరెంట్స్కి తెలియకుండా చేసేటటువంటివే. కాబట్టి కూడా ఇది జరుగుతూ ఉంది. అచ్చా సార్, అయితే నిజానికి ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇవి చాలామంది యువత ప్రాణాలను తీస్తుంది. ప్రజెంట్ మనం చూసినాం కోటీశ్వరులు అనుకున్న వారి పిల్లలు, వారి మనవళ్ళు కూడా ఈ యొక్క మహమ్మారిలో పడి చనిపోతున్న పరిస్థితి. వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు? అట్ ద సేమ్ టైం అలాంటి పిల్లలకి మీరు ఏం చెప్తారు? ఒక్కటేనండి, డోంట్ బిలీవ్ ఆన్ ప్రాఫిట్స్ వితౌట్ మేకింగ్ ఇండస్ట్రీ. కష్టపడకుండా, ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ బిజినెస్ లేకుండా, ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ ప్లాన్ లేకుండా ఆన్లైన్లో ఈజీ మనీని నమ్మటం అనేది, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఐ రిక్వెస్ట్ ద యూత్ నాట్ టు బిలీవ్ దెమ్. అది కాదు, ఇట్ ఈస్ నాట్ ద వే పీపుల్ విల్ ఎర్న్. చేయాలి అంటే మనిషి లైఫ్లో సెటిల్ కావాలి, సంపాదించుకోవాలి అంటే ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ బిజినెస్కి మాత్రమే అది వీలవుతుంది. మిగతాది ఏది కూడా టెంపరీగా పేపర్ మీద, రికార్డ్ మీద మీకు కొంత ప్రాఫిట్ చూపెడతారే తప్ప అది మీరు ఏ విధంగా కూడా ఎంజాయ్ చేయలేరు. అల్టిమేట్గా టోటల్గా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఖచ్చితంగా మీరు పోగొట్టుకోవాల్సి వస్తుంది. సో ఏ ఈజీ మనీని కూడా యూత్ పిల్లలు నమ్మొద్దు అనేదే మా అడ్వైస్. మీరు ఒకటి చెప్పడం, ఈజీ మనీని నమ్మొద్దు. ఎస్, అబ్సల్యూట్లీ నో. ఫ్రీగా లేదంటే 10 రూపాయలు పెడితే 10 రూపాయలు లాభం వస్తుంది, ఏం పని చేయకుండా అనేది మాత్రం నమ్మవద్దు. అది ఇట్స్ ఎ మోస్ట్ కామన్ సెన్స్ అండి సార్. ఇట్స్ ఎ మోస్ట్ కామన్ సెన్స్ థింగ్. దీంట్లో ఒక ఇండస్ట్రీ ఉండదు, కష్టం ఉండదు, ఒక స్ట్రక్చర్డ్ బిజినెస్ ఉండదు. ఎక్కడి నుంచి మాత్రం ఎవరు ఇస్తారు మీకు? ఇప్పుడు మనం ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో వాళ్ళకి కూడా మనకంత ప్రాఫిట్ ఇవ్వడానికి ఇంటర్న్ వాళ్ళ బిజినెస్ కూడా ఆ లెవెల్లో ఉండాలి కదా. అది ఆ బిజినెస్ మనం ఎవరితో చేస్తున్నామో తెలియదు, దాని ఆర్గనైజేషన్ పేరు తెలియదు. జస్ట్ ఒక వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఒక లింక్ పట్టుకొని మనమంతా సంపాదించుకుందామో, ఇట్ ఇస్ ఫూలిష్నెస్ అండ్ ఇట్ నెవర్ రియలైజెస్. సార్, ఇప్పుడు ప్రజెంట్ మిర్యాలగూడ డివిజన్కి సంబంధించి గత కొద్ది రోజులుగా కొంతమంది యువత గల్లీలలో వెళ్ళే అమ్మాయిలను కావచ్చు, యూత్ని కావచ్చు టార్గెట్ చేసి గంజాయి మత్తులో అడ్డగోలుగా కొట్టి వీడియోలు వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళపైన మీరు శాఖపరమైన చర్యలు ఏమైనా తీసుకున్నారు? ఇప్పుడు డెఫినెట్గా అండి, ఆ సిచ్యువేషన్ మీరు అన్నది ఒక 4-5 months క్రితం ఇక్కడ ఉంది అనేది బాగా పబ్లిసిటీ అయింది. దానికి సంబంధించి గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతోటి పర్టికులర్గా ఐ కెన్ టెల్ యూ విత్ వెరీ వెరీ హై కాన్ఫిడెన్స్, ఎక్కడ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఏ కారణంలో కూడా అలాంటివి జరగడానికి మేము ఎటువంటి స్కోప్ కూడా ఇవ్వట్లేదు. సో ఫార్ ఇన్ ద లాస్ట్ 2 to 3 months మేము ఇక్కడ 45 members గాంజాయి పెడ్లర్స్, అంటే గాంజాయి బయట నుంచి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు, వీళ్ళకి సప్లై చేసే బయట స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు, పర్టికులర్లీ పీపుల్ ఫ్రమ్ మాచర్ల, పిడుగురాళ్ళ అండ్ గురిజాల ఏరియాస్, ఈవెన్ సమ్ హార్డ్ కోర్ కన్జ్యూమర్స్, వీళ్ళందరినీ కలిపి ఒక 45 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేసి సో ఫర్ ద లాస్ట్ 2 to 3 months వీ హ్యావ్ సీజ్డ్ 153 kgs ఆఫ్ గాంజా ఇన్ మిర్యాలగూడ డివిజన్, రిజిస్టర్డ్ 9 cases అండ్
ఆల్మోస్ట్ దీంట్లో 45 మందిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే ఒక ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్డ్గా జిల్లా ఎస్పీ గారు మాకు ఈ మిషన్ పరివర్తన అనేటటువంటి ఒక ఆపరేషన్ని మాకు డైరెక్ట్ చేసినారో దాని ప్రకారము నాట్ ఓన్లీ అరెస్టింగ్ పీపుల్, దీంట్లో ఇన్వాల్వ్ అయిన క్రిమినల్స్ని అరెస్ట్ చేయటము, గాంజా సీజ్ చేయటమే కాకుండా వీఆర్ మేకింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ టు ఐడెంటిఫై ది కన్జ్యూమర్స్ ఆల్సో. కన్జ్యూమర్స్ ద్వారా కొంతమంది మేము గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు కన్జ్యూమర్స్ ద్వారా కొంతమంది పెడ్లర్స్ని సప్లయర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ కన్జ్యూమర్స్. ప్రతి విలేజ్ లెవెల్లో కూడా సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఒక వీపీ అని విలేజ్ పోలీస్ ఆఫీసర్ని మేము ఇచ్చి అక్కడ ఉన్న కమ్యూనిటీ తోటి వాళ్ళు కాంటాక్ట్లో ఉండి ఆ పర్టికులర్ విలేజ్లో ఆ సెక్షన్లో కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ఇట్లా ఐడెంటిఫై చేసిన కన్జ్యూమర్స్కి ఒక ఆర్గనైజ్డ్ కౌన్సిలింగ్, ఒక సైంటిఫిక్ కౌన్సిలింగ్ అనేది నల్గొండ జిల్లాలో గౌరవ ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. మీరు చూశారు. కొద్ది రోజుల్లోనే ఈ ఏరియాలో కూడా అలాంటిది మేము ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఆల్ అవర్ ఆఫీసర్స్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ కైండ్ ఎస్పీ సార్, మా అందరు ఆఫీసర్స్ కూడా ఎవ్రీడే ఏదో ఒక టైంలో స్కూల్స్, కాలేజెస్, బిజీగా ఉన్న సెంటర్స్కి వెళ్ళి అక్కడ యూత్ తోటి, స్టూడెంట్స్ తోటి, వాళ్ళ పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఎవరు కూడా మత్తు పదార్థానికి లోన్ కాకుండా మేము పూర్తి స్థాయిలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గివింగ్ అస్ గుడ్ రిజల్ట్. ఇంతకుముందు పిల్లలు గాంజాయి తాగుతారు అని చెప్పుకోవటానికి పేరెంట్స్ బాగా ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయినారు. నౌ పేరెంట్స్ ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఇక్కడ ఒక 2-3 పేరెంట్స్ నాకు ఇనిషియల్గా మాకు ఇక్కడ లీడ్ దొరకకుండా, జనరల్గా మేము అందరం కూడా ఇక్కడికి వీఆర్ ఆల్ న్యూలీ పోస్టెడ్ హియర్ ఫర్ వర్కింగ్, కొత్తలో మాకే ఇక్కడ లీడ్ దొరక్క మేము కష్టపడే టైంలో ఒక పేరెంట్ ఇచ్చిన లీడ్ తోటి ఒక విలేజ్కి ఈ మిర్యాలగూడకి సంబంధించిన ఒక ఎల్డరు సొసైటీ మంచి కోరే వాళ్ళు ఇచ్చినటువంటి లీడ్ తోటే ఇంత పెద్ద ఆపరేషన్ మేము చేయగలిగినాము. సో పేరెంట్స్ ఆర్ ఆల్సో నౌ కమింగ్ ఫార్వర్డ్ టు టెల్ దట్ దేర్ చిల్డ్రన్ got to this ganja and asking us to counsel them or even arrest them also. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటే ఇబ్బందిగా అంతా ఉంది కాబట్టి. సో డెఫినెట్గా ఫర్ ద లాస్ట్ 2-3 మంత్స్ నుంచి అందరం కూడా చాలా కష్టపడి పనిచేసి ఈ ఏరియాలో గాంజా కన్జంప్షన్ అనేది, ట్రాన్స్పోర్ట్ అనేది, సేల్, స్టోరేజ్ అనేది లేకుండా మేము విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ సార్, మనం ఎక్కడెక్కడో వింటున్నాం చాక్లెట్లో గంజాయి అనే అంశం హైదరాబాదు లేదంటే కలకత్తా లాంటి ప్రాంతాల్లో బాగా విచ్చలవిడిగా జరుగుతుంది అలాంటిదని మనం విన్నాం ఇప్పటివరకు. కానీ రీసెంట్గా ఒక 3-4 మంత్స్ బ్యాక్ మార్గులపల్లిలో కూడా అలాంటి సంఘటన, ఒక పాన్ షాప్లో దొరికే చాక్లెట్లో గాంజా ఉంది అని మన పోలీసులే దొరకబట్టారు. సో అట్లాంటివి మన దగ్గర ఇంకేమైనా ట్రేస్ అవుట్ అవుతున్నాయా? వాటిని ఎలా నియంత్రిస్తారు? వీఆర్ వర్కింగ్ ఇట్ అండి. ఎందుకంటే కాస్త కొంచెం ఇది క్రానికల్గా బాగానే స్ప్రెడ్ అయింది కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ ది పోలీస్ టు ఎరాడికేట్ ఇట్ డెఫినెట్గా. అండ్ ఇట్ ఈస్ హౌ క్రైమ్ హ్యాపెన్స్. జనరల్గా ఒక ఫామ్లో ఉన్న క్రైమ్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని కర్బ్ చేసేటప్పటికి ఇట్ విల్ టేక్ అదర్ ఫామ్. సో జనరల్గా మీరు అన్నట్టు ఇప్పుడు గాంజా తర్వాత కొన్ని టాబ్లెట్స్కి అలవాటు పడ్డారు, కొన్ని ఇంజెక్షన్స్కి అలవాటు పడ్డారు. నౌ దీస్ చాక్లెట్స్ ఆర్ కమింగ్. వీటిని అన్నిటి కూడా ఆర్గనైజర్గా మేము వాటిని ఆపరేట్ చేస్తూ ఉన్నాము. ఏది కూడా పిల్లలకి యాక్సెస్లోకి రాకుండా, దేనికి కూడా పిల్లలు అలవాటు పడి చెడిపోకుండా డిపార్ట్మెంట్ తరఫున మేము 100% ఎఫర్ట్ పెడతాం. రైట్ సార్. ముఖ్యంగా మిర్యాలగూడ అనగానే బిజినెస్ హబ్ గుర్తొస్తుంది. వ్యాపారం కంటే ఎక్కువ రేషన్ బియ్యం దందా చేస్తున్నారనే ఆరోపణలు బాగున్నాయి సార్. దానిపైన మీరు ఎలాంటి ఉక్కుపదం మోపుతున్నారు? సో డెఫినెట్గా అండి, జనరల్గా మిర్యాలగూడ అంటంతో ఎవరికైనా సో ఐకానిక్ థింగ్ హియర్ ఈజ్ రైస్ మిల్లర్స్. ఓకే, రైట్. సో ఇక్కడ నేను ఐ కెన్ టెల్ యూ విత్ మెజారిటీ ఆఫ్ ది రైస్ మిల్లర్స్ దే గో వాళ్ళు ప్రొసీజర్ ప్రకారమే చేసుకుంటున్నారు. ఫ్యూ డర్టీ ఫెలోస్ ఆర్ దేర్, ఐ అడ్మిట్. వాళ్ళకి దగ్గర ఇది ఉంది. సో మా దగ్గర నుంచి, మా వైపు నుంచి, ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ ఇయర్లో ఫర్ ద లాస్ట్ 6 to 7 months ఈ ఇయర్లో వీ హ్యావ్ రిజిస్టర్డ్ 57 cases. 57 కేసెస్లో వీ హ్యావ్ అరెస్టెడ్ 88 members ఇన్ పీడిఎస్ రైస్. ట్రాన్స్పోర్టేషను, పొసెషన్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, సేల్ కానివ్వండి. తర్వాత దీంట్లో 100 tons ఇప్పటి వరకు మేము సీజ్ చేయడం జరిగింది. 100 tons పీడిఎస్ రైస్. 11 vehicles ఆర్ సీజ్డ్. 11 vehicles ఆర్ సీజ్డ్. వాడపల్లిలో లాస్ట్ ఇయరే 14 vehicles కూడా సీజ్ చేయబడ్డాయి, చిన్నవి. సో జనరల్గా ఇంటర్ స్టేట్ బార్డర్ ఉంది కాబట్టి ఫ్రమ్ వేరియస్, ఇటు సాగర్ నుంచి ఉంది, ఇటు వాడపల్లి నుంచి ఉంది, నెక్స్ట్ అడవిదేవరపల్లి టెయిల్ పాండ్ నుంచి ఉంది కాబట్టి కాస్త ఇక్కడి నుంచి అదర్ స్టేట్స్కి కూడా వీళ్ళు ప్రొక్యూర్ చేసుకోవటము పీడిఎస్ రైస్ జరుగుతూ ఉంది.
దాని మీద మాకున్న నెట్వర్క్ ద్వారా ఐడెంటిఫై చేసి మ్యాక్సిమం వీటిని కర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సార్ పాతకాలంలో కొంతమంది పీడిఎస్ రైస్ ఒక 2-3 years చేసిన వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారనేది ఉంది. రీసెంట్గా ఈరోజు అలాంటి ఇద్దరి మీద మేము రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరిగింది. నిన్న ఒకటి ఇవాళ టోటల్ వీ హ్యావ్ ఓపెన్ రౌడీ షీట్స్ ఆల్సో. వీ డోంట్ టెల్ ఎనీ వన్ టు డూ. ఎట్టి పరిస్థితిలో కూడా పీడిఎస్ రైస్ బిజినెస్ మేము జరగనీయము. బట్ మేము ఎంత చేసినా బికాజ్ ఇట్స్ ఎ బిగ్ ఏరియా మీకు తెలుసు కాబట్టి అక్కడక్కడ జరుగుతుంది. పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ గారు ఈ విషయంలో చాలా అంటే చాలా పర్టికులర్గా ఉన్నారు. ఈ టోటల్గా ఈ బిజినెస్ అనేది పూర్తిగా ఇక్కడి నుంచి తీసేద్దామనే ఆలోచన మా స్టాఫ్ అందరు కూడా దానికి పనిచేస్తూ ఉన్నారు. సో 100% విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వీ ఎన్ష్యూర్. అంటే ఎవరైతే రిపీటెడ్గా ఈ దందా చేస్తున్నారో వాళ్ళపైన మీరు కేసులు అంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. క్రిమినల్ కేసులు డెఫినెట్గా అవుతున్నాయండి. బట్ దీంట్లో 3-4 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఈ రేషను, కొంతమంది పీడిఎస్ రైసు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో రైస్ వచ్చిన తర్వాత కొంతమంది ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అవి స్మాల్ క్వాంటిటీలో ఉంటుంది. ఆ కలెక్ట్ చేసిన దాన్ని ఇంకొక క్యాడర్లో కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత వాటిని ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అట్లా మెయిన్గా వీటిని ఎవరైతే కలెక్ట్ చేసుకుంటున్నారో పెద్ద ఎత్తున వాళ్ళ మీద ఫోకస్ ఉంది. వాళ్ళల్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈవెన్ అదర్ స్టేట్స్లో ఉన్నటువంటి ఇప్పుడు పిడుగురాళ్ళ, గుడిజాలలో ఒక 2 కింగ్ పిన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళని జైలుకి పంపినాము. వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేసినాము, అక్కడికి ట్రాన్స్ఫర్ చేసినాము. వాళ్ళు కూడా ఏరియాలకు ఇంకొకసారి అడుగు పెట్టకుండా వీ హావ్ టేకెన్ ఆల్ ప్రికాషన్స్. సో జనరల్గా ఇది ఉంది ఈ దిస్ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అది ఏరియాలో ఉంది. బట్ మా వైపు నుంచి వీఆర్ మేకింగ్ బెస్ట్ ఎఫర్ట్స్ టు ఇరాడికేట్. సార్ వాస్తవానికి మిర్యాలగూడ డివిజన్లో ఈ మధ్య అంటే మీరు వచ్చిన తర్వాత కొంత దొంగతనాల పర్సెంటేజ్ అనేది తగ్గింది, కానీ విపరీతంగా దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయి సార్. దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో అది ట్రూ అండి. జనరల్గా దీస్ ఆర్ 2 factors. దీంట్లో మిర్యాలగూడకి ఎంత రోడ్ కనెక్టివిటీ ఉందో అంత మంచి రైల్ కనెక్టివిటీ కూడా ఉంది. 18 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్స్ విచ్ గోస్ టు అదర్ స్టేట్స్. ఇక్కడ స్టాప్ ఉంది వాటికి. సో జనరల్గా అఫెండర్స్ అవుట్ ఆఫ్ మై లిటిల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ యూ, మెజారిటీ ఆఫ్ ద అఫెండర్స్ విల్ టేక్ ట్రైన్ రూట్. చెకింగ్ కొంచెం తక్కువ ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి రోడ్ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు జనరల్గా మన నైబరింగ్ డిస్ట్రిక్ట్స్లో కొంత దే ఆర్ నోన్ ఫర్ అఫెండర్స్. మీ అందరికి కూడా తెలుసు ఆ విషయము. సో దాంతో ఏమవుతున్నదంటే ఇక్కడ లోకల్ అఫెండర్స్ కంటే ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ అఫెండర్స్ బాగా వచ్చిపోతా ఉన్నారు. గ్యాంగ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో. సో అది మాకున్న సోర్సెస్ ద్వారా, మాకున్న సైంటిఫిక్ వాటి ద్వారా, నైట్ పెట్రోలింగ్ ద్వారా మ్యాక్సిమం మేము ప్రివెన్షన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దొంగతనాలు కాకుండా వీ హ్యావ్ ఫార్మడ్ స్పెషల్ టీమ్స్ ఆల్సో. ఇన్ని చేసినప్పటికీ అక్కడక్కడ జరుగుతున్నాయి డెఫినెట్గా. దానికి సంబంధించి ఏది జరిగినా పర్టికులర్గా ఐ షుడ్ మెన్షన్ వన్ థింగ్. ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు వీటిలో సార్కి బాగా వీటి ప్రివెన్షన్ మీద, డిటెక్షన్ మీద సార్కి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. సార్ చాలా డీసెంట్గా గైడ్ చేస్తూ ఉన్నారు. ఏ చిన్న అఫెన్స్ అయినా కూడా సార్ ఈజ్ వెరీ పర్టికులర్, అది డిటెక్ట్ కావాలి, ఇంకోటి జరగకూడదు అనేది. అది కూడా చాలా అది అంటే ఒక మంచి సూపర్విజన్ ఉంది కాబట్టి మాకు కూడా టెన్షన్ లేకుండా పనిచేసుకుంటూ ఉన్నాం. మ్యాక్సిమము మాకు CCS సపోర్ట్ ఇస్తున్నారు ఇక్కడికి, తర్వాత టాస్క్ ఫోర్స్ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. దాని హెల్ప్ తోటి వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ దీస్ ప్రాపర్టీ అఫెన్సెస్ టు సమ్ ఎక్స్టెంట్ డెఫినెట్లీ. సార్ ఈ అక్రమాలు వీటిపైన ఉన్న ఆరోపణలు పక్కకు పెడితే మన డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే మనం చూసినాం, 2 రోజుల క్రితం మీరు యాక్షన్ తీసుకున్నారు, 1 Town CI అనుకుంటా. ఎందుకు ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి మన డిపార్ట్మెంట్లో? అవినీతిని అంతం చేయాల్సిన డిపార్ట్మెంట్ ఎందుకు అటువైపు తలొగ్గాల్సి వస్తుంది? ఐ కెనాట్ మేక్ కామెంట్ ఆన్ ఇట్ అండి. బట్ వన్ థింగ్, ఇలాంటివి ఏ లెవెల్లో ఎవరు చేసినా జిల్లా ఎస్పీ గారిది చాలా సీరియస్ వార్నింగ్ ఉంది దీంట్లో. ఏ లెవెల్లో ఎవరు ఇలాంటి పనులు చేసినా సార్ వోంట్ స్పేర్, అండ్ మా లెవెల్లో మేము కూడా స్పేర్ చేయం. డెఫినెట్ వీఆర్ హియర్ టు వర్క్ ఫర్ పబ్లిక్ అండ్ వీ డూ ఇట్. సార్ అయితే ఇప్పుడు మీరు చాలా కాలం నుంచి డిఎస్పీగా మీ స్టైల్ వేరే ఉంటుందని విన్నాను. సార్ మీ స్టైల్లో, మీ సర్వీస్లో చాలా తృప్తినిచ్చిన కేసు, అరే ఇది చేసిన నాకు ఈ డిఎస్పీ ఉద్యోగానికి ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది రాజశేఖర్ రాజుగా అని అనిపించిన కేసు ఏదైనా ఉందా సార్? అట్లాంటి సంఘటన ఏదైనా ఉందా? అంటే వన్ థింగ్ అండి, నేను డిఎస్పీ అయ్యి ఆల్మోస్ట్ 1 year దాటిందంటే ఇక్కడికి పోస్టే ఒక 6 months అయింది. ఇక్కడికి రావటానికంటే ముందు ఐ వాజ్ ఏసీపీ టాస్క్ ఫోర్స్ నిజామాబాద్ సార్. సో అక్కడ టాస్క్ ఫోర్స్లో మా టాస్క్ ఫోర్స్ టీమ్ పర్ఫార్మెన్స్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఎక్సలెంట్ అండి. ఐ కెన్ సే విత్ ప్రౌడ్. విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ 6 months నిజామాబాద్ టాస్క్ ఫోర్స్లో నేను పనిచేసేటప్పుడు
38 lakhs గేమింగ్లో పట్టుకోవడం జరిగింది. నిజామాబాద్ ఈజ్ నోన్ ఫర్ గేమింగ్ ఓ యాక్టివిటీ. Sir. ఆర్మూరు డివిజన్ కానివ్వండి, ఇటు నిజామాబాద్ డివిజన్లో గేమింగ్ బాగా ఉంటుంది. 706 persons వర్ అరెస్టెడ్. సార్ 706 మందిని అరెస్ట్ చేసి 38 lakhs పైన దాంట్లో. 706 మంది. అదేవిధంగా 284 టన్నుల పీడిఎస్ రైస్ పట్టుకోవడం జరిగింది నిజాం. ఓకే. సో జనరల్గా ఈ మధ్యనే నాది ఒక రిపోర్ట్ రాయటం అనుకుంటే నేను నిజామాబాద్ స్టాటిస్టిక్స్ తెప్పించుకున్నా. సార్ దట్స్ వాట్ ఐఎమ్ ఏబుల్ టు టెల్. తర్వాత ఈవెన్ ల్యాండ్ కబ్జాలకు సంబంధించి, ఇల్లీగల్ మైనింగ్కి సంబంధించి చాలా కాలంగా అక్కడ జరిగాయని కూడా ఒక 16 JCBs వర్ సీజ్డ్, నెంబర్ ఆఫ్ ట్రక్స్ వర్ సీజ్డ్. సార్ అక్కడ ఉన్న జిల్లా అడ్మినిస్ట్రేషను దాంతో. అదేవిధంగా నిజామాబాద్లో మహారాష్ట్ర బార్డర్ ఉండటం వల్ల క్రికెట్ బెట్టింగ్ చాలా హ్యూజ్ రేంజ్లో ఉంటుంది. అచ్చా. యూ బిలీవ్ ఆర్ నాట్, పీపుల్ ఫ్రమ్ ధర్మాబాద్, నాందేడ్, నాగ్పూర్ అక్కడ ఉన్న కింగ్ పిన్స్ అన్నీ కూడా నిజామాబాద్లో భారీ ఎత్తున మన గేమింగు తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తారు. క్రికెట్ బెట్టింగ్ మ్యాక్సిమం దాని మీద ఐ థింక్ సమ్ 3 to 5 crores వర్ సీజ్డ్ ఇన్ వేరియస్ బ్యాంక్ అకౌంట్స్. అచ్చా. ఆల్ ద కింగ్ పిన్స్ వర్ అరెస్టెడ్. ఒక స్టేజ్లో అవి లేవు అనే దాకా తీసుకొని వచ్చినాం నిజామాబాద్లో. ఐ జస్ట్ వర్క్డ్ దేర్ ఫర్ 5 months or 5.5 months. సో దట్ పీరియడ్ హ్యాస్ గివెన్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సార్ అండ్ ఆఫ్టర్ కమింగ్ టు నల్గొండ ఐఎమ్ వర్కింగ్ హియర్ ఫర్ ది ఫస్ట్ టైం. సార్ అండ్ నా సర్వీస్ అంతా కూడా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్లో జరిగింది. ఆఫ్టర్ బికమింగ్ DSP ఐ వాజ్ పోస్టెడ్ టు నిజామాబాద్. దిస్ ఈజ్ మై సెకండ్ పోస్టింగ్ ఇన్ అండ్ మేబీ ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ల్యాండ్ ఆర్డర్ ఆఫీసర్. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గాంజా మీద స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది. అంటే టు బి ఫ్రాంక్ ఇట్ వాజ్ ఎ ఛాలెంజింగ్ ఇష్యూ ద మూమెంట్ హ్యావ్ టేకెన్ చార్జ్ ఇన్ మిర్యాల. గాంజాయి కొంచెము మేబీ కరోనా టైంలో అప్పుడు ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉండటం వల్ల, ఖాళీగా ఉండటం వల్ల ఈ యాక్టివిటీ కొంచెం పెరిగింది. దట్ ఎవ్రీబడి నోస్ ఇట్. ఇక్కడ మా స్టాఫ్, మా SIs, మా CIs కోఆపరేషన్ తోటి, జిల్లా SP గారి ఎక్సలెంట్ గైడెన్స్ తోటి చాలా సాటిస్ఫాక్టరీగా వీ వర్క్డ్ ఆన్ గాంజా ఇష్యూ. సార్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 1.5 quinta ganja was seized. 45 members were arrested. Lot of consumers were identified. And particularly I am more happy with the fact that we are able to arrest lot of suppliers from other state. Sir. We have taken custody of people from Gurjala, Pidurala. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, జనరల్గా బయట స్టేట్స్ నుంచి ఏమైనా తీసుకోవాలంటే ఇబ్బంది ఉండేది. బట్ SP గారి కోఆపరేషన్, SP గారి సపోర్ట్ తోటి వీఆర్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ మోర్ సాటిస్ఫైయింగ్ ఫర్ మీ. అండ్ ఈ విషయంలో మాత్రం ఈ పర్టికులర్లీ మిర్యాలగూడ, నల్గొండ డిస్టిక్లో గాంజా మీద పనిచేసింది. దాంతోపాటుగా ఒక 2-3 మంచివి క్రైమ్ కూడా చేయటం జరిగింది ఇక్కడ. దాంట్లో మెయిన్గా ఒక డీజిల్ గ్యాంగ్ ఒకటి పట్టుకున్నాం మేము వచ్చిన కొత్తలో. అది ఇంటర్ స్టేట్ డీజిల్ గ్యాంగ్. దగ్గర వాళ్ళు ఒక 24-25 అఫెన్సెస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయటము, హైవే మీద వెహికల్స్ని చాలా ఇబ్బంది పెట్టినారు వాళ్ళు. అది దాంతోపాటుగా మొన్న రీసెంట్గా పెట్రోల్ బంక్ అఫెన్సెస్ కూడా పట్టుకోవడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత క్రైమ్ మీద కొంత ఫోకస్ పెరిగింది. అండ్ ఇట్స్ అ పొటెన్షియల్ ఏరియా వేర్ వీ కెన్ వర్క్. పొటెన్షియల్ ఇన్ ద సెన్స్ క్రైమ్ పొటెన్షియల్ ఏరియా. బాగా యాక్టివిటీ ఉంది ఇక్కడ. మనం ఎంత డిటర్మైన్డ్గా, ఎంత కష్టపడి పనిచేస్తే సో మచ్ రిజల్ట్ వీ విల్ గెట్. ఆ సపోర్ట్ అంతా కూడా మాకు 100 to 200% వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ది హెడ్ క్వార్టర్. అందుకనే మేము చేయగలుగుతాం. ఓకే సార్. ఇసుక దందా కూడా బాగా జరుగుతుందని విన్నాం సార్. ఇసుక దందా పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు అండి ఈ ఇయర్లో ఆల్మోస్ట్ ఒక 200 శాండ్ ట్రాక్టర్స్ వరకు మేము కేసులు పెట్టడం జరిగింది. ఎంత మేము చేసినా ఏం చేసినా డెఫినెట్గా శాండ్ అనేది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది. ఐ అడ్మిట్ ఇట్. అది బాగా రిక్వైర్మెంట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఆన్లైన్లో లీగల్గా నడిచే శాండ్ ఉంది. దాన్ని ఆధారంగా కొంతమంది ఇల్లీగల్గా కూడా చేస్తూ ఉన్నారు. ఎప్పుడు మా నోటీస్కి వచ్చినా విత్ ది హెల్ప్ ఆఫ్ రెవెన్యూ అఫీషియల్స్, RDO గారు, MRO గారితో కలిసి మ్యాక్సిమం దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. రైట్ సార్. ఓకే సార్. సో ఇది మొత్తానికి మిర్యాలగూడ డివిజన్లో చాలా పకడ్బందీగా పనిచేస్తున్నాం. పోలీస్ శాఖ, జిల్లా SP శరత్ పవార్ ఆధ్వర్యంలో యువతకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, డ్రగ్స్ వైపు పోకుండా కానీ, ఎట్ ద సేమ్ టైం చెడు అలవాట్లకు, ఆన్లైన్ బెట్టింగ్ల వైపు వెళ్లకుండా చాలా చర్యలు తీసుకుంటున్నాం. అదే దిశగా ముందుకు వెళ్తాం. మిర్యాలగూడను మంచి స్థానంలో ఉంచుతామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ TV, మిర్యాలగూడ.